హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మంగళవారం రోజు వీడియో అనమాట. అంటే నిన్నటి వీడియో నేనైతే మంగళవారం చేశానండి. అంటే నెలగంట మంగళవారాలను చేస్తాం కదా, అవి చేశాను. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు, క్యారేజ్లు అయితే అయిపోయినాయి, ఏటో అటు వెళ్ళారనమాట. నేనైతే ఇంకా పూజకి అయితే ఫ్రెష్ అయిపోయాను, స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా పూజ అయ్యేసరికి అయితే 10 అయిపోయింది. అయితే తొందరగా లేచినా కూడా ఇల్లు వాకిలి మాప్ పెట్టుకొని అంతా పని అంతా చేసేసరికి ఫస్ట్ అయితే నార్మల్గా ఇంట్లో దీపం పెట్టేసి మంచినీళ్ళు పట్టేసి దీపం పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే పరమాన్నం చేశాను అనమాట. పరమాన్నం చేసి అదే మంగళవారం అయితే నేను పరమాన్నం చేశాను అనమాట. ఇంకా పరమాన్నం చేసిన తర్వాత అమ్మవారికి అసత్తల్లికి నైవేద్యం అయితే పెట్టేశాను అనమాట. పూజ చేసేసాను. పూజ అంతా అయ్యి నేను నైవేద్యం చేసి ఇంట్లో పనులన్నీ చేసేటప్పటికైతే నాకు 11:15 ఇలా అయిపోయిందనమాట. ఈ టైము డైలీ మరి నా పనులు ఎప్పుడూ అయ్యే టైమే అయిందనమాట. ఆ తర్వాత నేనైతే ఇంకా బ్లౌజులు స్టిచ్చింగ్ కోసం అని చెప్పి లైనింగ్లు అయితే తడిపి పెట్టుకున్నాను ముందు రోజు. ఇంకా తడిపితే నైట్ అంతా ఆరేయి వాటిని ఐరన్ చేస్తున్నాను అనమాట. కాటన్ లైనింగ్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా తడిపేసి ఐరన్ చేస్తాను, లేదంటే మళ్ళీ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత అది లాగినట్టుగా అయిపోతుంది. మళ్ళీ దీనికి స్టిఫ్నెస్ రావడం కోసం మళ్ళీ ఐరన్ చేసుకోవాలి, మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, లేదంటే ఎగుడుగా అయిపోతాయి అన్నమాట క్లాత్. ఆ తర్వాత అయితే నేనైతే మొత్తం ఏమేమి ఉన్నాయో ఎన్ని తడిపానో అన్నీ కూడా ఐరన్ చేసి ఒకేసారి ఐరన్ చేసుకుంటాను. ఇంకా బ్లౌజులు అయితే డైలీ కుడితే కంపల్సరీగా రోజుకి ఒక బ్లౌజ్ అయినా నేను ఉంటుందండి నాకు. అయితే ఈ మధ్యన బాగా ఇటు అటు వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళడం రావడం, ఒక బ్లౌజు కుట్టడం, మరుసటి రోజుకి హెమ్మింగ్ చేసుకోవడం అలా అయిపోతుంది. హెమ్మింగ్ ఫాల్ వేసుకోవడం అయిపోతుంది అనమాట. ఇంట్లో పనులు పిల్లలు అన్ని పనులు అయ్యేసరికి 11 ఇలా అయిపోతుంటే ఇంకా మధ్యలో ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే మళ్ళీ ఉన్న టైం కూడా అయిపోతుంది అనమాట. ఈ మధ్య కార్తీక మాసం అని చెప్పి బాగా టెంపుల్స్కి వెళ్ళాను కదా, అప్పటి నుంచి కూడా స్టిచ్చింగ్ వెనక పడిపోయినాయి. బ్లౌజులు ఇచ్చినవన్నీ కూడా అలా ఉండిపోయాయి అనమాట. అవన్నీ కూడా పండగ సీజన్ దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఇచ్చిన వాళ్ళైతే ఎక్కువ రోజులే ఉంచారు, కానీ నాకే ఉంచాలంటే ఏదోలా ఉంది. ఇంకా కాకపోతే నేను కూడా ఇంట్లో పనులన్నీ చేసి రోజుకి ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి పెట్టుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఆరోగ్యం పాడైపోతే మన ఆరోగ్యాన్ని ఎవరు తెచ్చేవారు. ఇంట్లో పిల్లల్ని చూసుకొని ఇంట్లో అన్నీ కూడా శుభ్రంగా చేసుకొని నీట్గా ఉంచుకొని అన్నీ చేసుకుంటూ రోజుకి ఒక బ్లౌజ్ అయితే నేనైతే స్టిచ్ చేస్తాను. అంతకంటే ఎక్కువ అయితే నేనైతే స్టిచ్చింగ్ చేసే అవకాశం వస్తే చేస్తాను, కానీ ఆ టైం ఉంటే, లేదంటే పనులన్నీ మానేసి పక్కన పెట్టయితే చేయట్లేదు. ప్రజెంట్ అయితే ఎంత అవసరమో అంత పని అయితే ఉంది చేతిలో. ఒకప్పుడు ఈ మా ఇంటి వాతావరణంలో చుట్టుపక్కల ఇల్లు లేకపోవడంతో నేర్చుకునే కొత్తలో నాకు ఎవరు ఎక్కువగా బ్లౌజులు వచ్చేవి కాదు. ఇప్పుడు అలా బ్లౌజులు అయితే ఒకరి ద్వారా ఒకరు చెప్పుకొని ఇస్తున్నారన్నమాట. ఇప్పుడైతే ప్రజెంట్ నాకైతే బ్లౌజులు అయితే పని వరకు ఉన్నాయి. ఇంకా నైట్ ఇది ఇంకా స్టిచ్చింగ్ అయితే పగలు చేసేసాను ఈ బ్లౌజు. ఇంకా నైట్ వచ్చేసరికి మీకు చేతి పని చేద్దామని కూర్చున్నాను. పని అంతా అయిపోయింది, ఇంట్లో పిల్లలు ఫుడ్ తినేసారు, ఇంకా చేతి పని చేద్దామని కూర్చున్నాను అనమాట. ఇది బోట్ నెక్ ప్రిన్స్ కట్ అనమాట బ్లౌజు. బ్యాక్ సైడ్ హుక్స్, బ్యాక్ సైడ్ డ్రాప్ నెక్ ఇదనమాట. మధ్యాహ్నం నేనైతే స్టిచ్ చేశాను అనమాట. నేను కూడా అనుకుంటాను పని తొందరగా చేసేసి ఉన్న టైంలో కొంచెం ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేయడం నేర్చుకోవాలి అని. ఎంత అనుకున్నా కూడా మధ్యలో ఉండాల్సిన పనులు ఇంట్లో ఉంటాయండి కంపల్సరీగా. షాప్ అనుకోండి, ఆ టైంకి వెళ్ళిపోతాం, ఆ టైంకి వస్తాం. ఇంటి దగ్గర ఎవరో ఒకరు చూసుకునే వాళ్ళు ఉన్నా కూడా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంటి దగ్గర ఎవరు చూసుకునే వాళ్ళు లేకుండా మన ఇంట్లో మన పనులన్నీ మనమే చేసుకుని ఎక్స్ట్రా ఈ పని చేసుకోవాలంటే కొంచెం ఎఫర్ట్ అయితే మనం పెట్టాల్సి ఉంటుంది. అయితే ఖాళీగా ఉన్నదానికంటే ఇది బెటర్ కదా.
అన్ని పనులు అయ్యాయి. ఇక ఒక్కొక్కసారి పనులు ఉంటాయి కానీ ప్రతిరోజు ఉండవు కదా. మిగతా టైంలో ఫోన్ చూసుకొని ఖాళీగా కూర్చునే కంటే ఇలా మనమైనా బ్లౌజులు కుట్టుకున్నా కూడా ఎంతో సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంట్లో నేర్చుకొని బయట కుడితే సంపాదించుకునే వాళ్ళం అవుతాం. అయితే ప్రతిరోజు ఇన్ని పనులు ఉండవు కాబట్టి అప్పుడప్పుడు ఉంటాయి కాబట్టి అవి ఉన్నప్పుడు వదిలేసుకొని ఫ్రీగా ఎంత మన వరకు అవుద్దో అంతవరకు పని చేసుకున్నట్లయితే మనకి యువతల మనం సెల్ఫ్గా ఉన్న వాళ్ళము అవుతాము. ఏదైనా ₹1 సంపాదించిన వాళ్ళము అవుతాము. అవతల ఇంట్లో పనులు కూడా ప్రెజర్ లేకుండా చేసుకున్న వాళ్ళం కూడా అవుతాం అన్నమాట. ఇది నా ఫీలింగ్. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందుకనే నేనైతే స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక 11కి ఇలా పనులన్నీ అయిపోతే ఇంకా అక్కడి నుంచి ఫోన్ పట్టుకొని కూర్చోడం, లేదంటే తినడం, లేదంటే పడుకోవడం, ఇదే పనిగా ఉంటే మన జీవితంలో మనం ఏం చేసామని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనిపించదు. అందుకని ఏదో ఒకటి చేసుకుంటూ పోతే కాలక్షేపంగా కూడా ఉంటుంది. మీరేమంటారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పింది కరెక్టా రాంగా అనేది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.